ఏం చేస్తున్నావు? ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నా. ఇంటర్వ్యూకి నీకా వచ్చే వాళ్ళకా? అది ఒక రకంగా నాకే, ఎందుకంటే మరి ప్రిపేర్ అవ్వాలి కదా. వచ్చే వాళ్ళన్నా ప్రిపేర్ అవుతున్నారో లేదో, అయినా ఇంతకు వచ్చే వాళ్ళు ఎవరు? అది సస్పెన్స్, కానీ ఒక ఇంట్రో చెప్తానే ఎలా ఉందో చెప్పు. జంబలగడి పంబల విభిన్న కామెడీతో నవ్వించిన, సాగర్ సంగమంలో తల్లి క్యారెక్టర్లో జీవించి కట్టదడి పెట్టించిన ఆవిడికే సాధ్యమైంది. ఎవరన్నయ్యా? చెప్తా. తన అద్వితీయ నటనతో వెండి తెరపై 6 దశాబ్దాలకు పైగా జీవించిన మహానటి ఆమె. ఎవరన్నయ్యా? అదే నాటక రంగం నుంచి వెండితెర వరకు ఆమె సాగించిన ప్రయాణం నేటి నటీనటులకి ఎంతో ఆదర్శప్రాయం. ఎవరన్నయ్యా? ఎన్నో కష్టాలను భరించి ఆటుపోట్లని ఎదుర్కొని 1000కి పైగా చిత్రాలు నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అ గ్రేట్ యాక్టర్. ఎవరన్నయ్యా? నేను. అమ్మమ్మ నువ్వా? నేనే. అమ్మమ్మనా? అలా అమ్మమ్మ అనకూడదు, గౌరవం ఇచ్చి మాట్లాడాలి. నాకు అదంతా తెలీదు, నాకు అమ్మమ్మ అంతే. సరిపోయింది. నమస్కారం జానకి గారు. నమస్తే. హాయ్ అమ్మమ్మ. హాయ్. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. వెల్కమ్ టు మై షో. నీ షో? ఇది నా షో కదా. ఇప్పుడు నేనే ఇక్కడ యాంకర్ని, నువ్వు ఓన్లీ చూస్తూ ఉండాలి అంతే. ఓకేనా అన్నయ్య? అంతే కదమ్మమ్మ? అంతే. అవును, మీరు దాసర జానకి గారి నుంచి డబ్బింగ్ జానకి గారుగా ఎలా మారారమ్మమ్మ? అంటే పుట్టింట్లో దాసరి, కానీ మెట్టింట్లో మాత్రం కొమ్ము జానకని అనాలి. నన్ను డబ్బింగ్గా ఎందుకు వచ్చాను అంటే కేవలం బతుకు తెరువనే చెప్పాలి. చెన్నై వచ్చేసాము నేను, మా ఆయన. బతకాలి కదా మరి. ఆయన మిలిటరీ, నేను ఇంట్లో ఉండేదాన్ని. ఫ్యామిలీని పోషించుకోవాలి, ఇంట్లో ఎవరిని అడగకూడదు, మా తల్లిదండ్రులని ఎవరిని ఏం అడగకూడదు. అలా దాన్ని మెయింటైన్ చేయడం కోసం యాక్చువల్గా నాటకాలు అవి వేస్తున్నాను కాబట్టి డబ్బింగ్లో ఎంటర్ అయ్యాను. డబ్బింగ్లు చెప్పుకుంటూ వచ్చాను, అందుకని డబ్బింగ్ జానకి అయింది. అసలు మీరు నాటక రంగం నుంచి అసలు వెండితెర దగ్గరికి ఎలా, అసలు మీ ప్రయాణం ఎలా సాగింది? అది చాలా చిత్రంగా జరిగింది. నేను చెన్నై, అప్పుడు మద్రాసు కదా, మద్రాసు వచ్చిన తర్వాత నేను మా ఆయన ఇద్దరం బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. ఎవరో ఒక ఆయన, ఒక బ్రాహ్మణ ఆయన కో డైరెక్టర్ అనుకుంటాను ఏదో సినిమాకి. మీరు తెలుగు వాళ్ళ అని అడిగితే అవునండి అన్నాం. మీకు యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అమ్మా అన్నారు. ఉందండి, నేను ఆల్రెడీ స్టేజ్ ఆర్టిస్ట్ని, డ్రామాలు వేస్తుంటాను అన్నాను. రేపు ఒకసారి మీరు ఏవిఎంకి రండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి పరిచయం చేసి టెస్ట్ మేకప్ అది చేసి పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ కొంతమంది ఏం చెప్పారంటే పర్మనెంట్ ఆర్టిస్ట్గా అంటే మాత్రం మీరు ఒప్పుకోవద్దు, దాన్ని ఇంకా అక్కడ వాళ్ళు ఏ వేషం ఇచ్చినా మనం చేయాల్సి వస్తుంది, మనకి ఫ్రీడమ్ ఉండదు. అప్పట్లో అక్కడ రాజశ్రీ గారు, మన హీరోయిన్ రాజశ్రీ గారు ఉన్నారు కదా, ఆవిడ, వాళ్ళ అక్కగారు, ఇంకా ఎవరెవరు మన ఇంకా పెద్ద ఆర్టిస్టులు ఎవరు, ఒక 3-4 పర్మనెంట్ ఆర్టిస్టులు అక్కడ. అంటే ఒక సంస్థగా అలాగా పర్మనెంట్ ఆర్టిస్టులు అనేవాళ్ళు. అవును. అదంటే నేను చేయనని చెప్పాను. ఇంతకు అప్పుడు జీతం ఎంత? 100 రూపాయలే నెలకి. 100 రూపాయలు? 100 రూపాయలు. పాకెట్ మనీకి డైలీ 100 రూపాయలు తీసుకుంటారమ్మా. ఐస్ క్రీమ్ అంటది, ఇది అంటది, అదా అంటది, క్రీమ్ స్టోన్ అంటది, మొత్తం అసలు 100 రూపాయల కోసం ఎంత కష్టపడేవారో చూడు. 100 రూపాయలు. నేను చేయనండి, పర్మనెంట్ ఆర్టిస్ట్గా మాత్రం ఉండను, మీ వేషం ఇవ్వండి వచ్చిపోతూ ఉంటానని చెప్పేసి అన్నా. ఓకే, అంతే. అలాగా అందులో భూ కైలాస్లో వేషం ఇచ్చారు. ఫస్ట్ సినిమా భూ కైలాస్. నేను ఫస్ట్ మేకప్ వేసుకున్నది ఏవిఎం స్టూడియోలో. భూ కైలాస్ జమునకి ఇప్పుడు స్టైల్గా ఏమంటారంటే ఫ్రెండ్స్ అంటారు కదా, అప్పుడు చెలికత్తెలు. మీరంతా చెలికత్తెలు మీరు? అవును. డైలాగులు అవి ఉంటే వాళ్ళు రాత్రి ప్రాక్టీస్ ఇచ్చి, ఇప్పుడు ఆ ప్రాంప్టింగ్ అది లేదు కదా. అవునమ్మా. సో ముందుగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అవును, ప్రాక్టీస్ చేసి సెట్లో, అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదా, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, జమున గారు. అందుకని ముందు మమ్మల్ని రోజు స్టూడియోకి తీసుకుని వెళ్ళి డైలాగ్స్ అవి ప్రాక్టీస్ చేయించి తర్వాత ఇచ్చారు. ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తు జరిగేది. రేపు పొద్దున్న నేను స్టేజ్ ఆర్టిస్ట్ అని పెద్ద పెద్ద డైలాగులు ఇస్తుంటే వాళ్ళు తెల్లారేటప్పటికి రివర్స్ అయిపోయి ఉండేది. ఎందుకు అయ్యేదో నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఎందుకని అలాగా ఏమో నాకు తెలియదు, ఎందుకు అయ్యేదో నాకు తెలియదు. ఇంకో ఆర్టిస్ట్ చెప్తా ఉండేవారు, నాకు అర్థమయ్యేది కదా, అలా చూస్తూ ఉండాను. సరేలే
బతకడానికి కదా వచ్చాం, బతుకుతున్నాం కదా అని అనుకునేదాన్ని. మార్నింగ్ షూటింగ్ అంటే నైట్ క్యాన్సిల్ అయిపోయేది. అవును, ఎందుకంటే స్టేజ్ ఆర్టిస్ట్ అని చెప్పడం వల్ల ఏమో తెలీదు, డైలాగ్ నేను చెప్పాల్సిన డైలాగ్ ఇంకో ఆర్టిస్ట్ చెప్తా ఉండేది, ఇంకా నైట్ కి నైట్ మారిపోయేది అది. అయ్యో. అసలు అయితే మీ ఫస్ట్ సినిమా భూ కైలాసం, మరి డబ్బింగ్ జానకి అని చెప్పి అనేవారు కదా, అది ఎలా స్టార్ట్ అయింది అసలు? డబ్బింగ్ జానకి అంటే డబ్బింగ్లు చెప్పేదాన్ని ఫస్ట్ శ్రీశ్రీ గారు రాసిన మన ఈయన రవిచంద్రన్, జయలలిత గారు యాక్ట్ చేశారు, గూఢచారి 116 ఏదో, దాంట్లో సచ్చు గారికి చెప్పాను. ఆయనే తీసుకొని వెళ్ళి, శ్రీశ్రీ గారు తీసుకొని వెళ్ళి చెప్పమన్నారు. చెప్పాను, ఆ అమ్మాయికి ఆవిడకి సెట్ అయింది అప్పుడు బాగాను. దాంతో డబ్బింగ్లు చెప్తా ఉన్నాను. 3 జానకులు ఉన్నారు ఇండస్ట్రీలో, షావుకార్ జానక్ గారు, సింగర్ జానక్ గారు, నేను. జానకి అనగానే ఏ జానకి అని అడిగేవాళ్ళు. ఇంకా అందుకని డబ్బింగ్ అంతకుముందు మన ఈయన ఎవరైనా కామెడీ ఆర్టిస్టు చనిపోయారు, పద్మనాభం గారి డ్రామాలో వేసేదాన్ని. ఆయన జానకి జూనియర్ అని పెట్టేవాడు, జూనియర్. ఇవన్నీ కాదు అని కన్నడ రాజకుమార్ గారు మిస్సెస్ ఏమో అక్కడ జానకి అంటే ఎవరు, షావుకార్ జానకి అంటే ఆవిడ షావుకారి, ఈవిడ బడువరు అనేది. అంటే ఆవిడ షావుకారి, ఈవిడ పేద జానకి, బడువరు అంటే పేద అని అలాగనేవారు ఆవిడ. సరే ఇవన్నీ కాదని చెప్పేసి ఇంకా డబ్బింగ్ జానకి, డబ్బింగ్ చెప్తున్నాను కాబట్టి డబ్బింగ్ జానకి అన్నారు. అప్పుడు కూడా చాలా వరకు అప్పుడు ప్రెస్సే కదా, ఈ మీడియాలు ఏం లేవు కదా, వాళ్ళు వచ్చి డబ్బింగ్ జానకంటే వాళ్ళ మీద చాలా పోట్లాడేదాన్ని నేను. జక్కీ గారు డబ్బింగ్ చెప్పేవారు, పిజే శర్మ గారు డబ్బింగ్ చెప్పేవారు, ఇంకా వాళ్ళు డబ్బింగ్ చెప్పారు, వీళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు. నన్ను మాత్రం డబ్బింగ్ జానకని ఎందుకు వేస్తారు అని దానికి సమాధానం లేదమ్మా, 3 జానకులు ఉన్నారు, జానకి అనగానే ఏ జానకి అని అడుగుతున్నారు, అందుకని మీకు ఒక ఇది ఉంటుంది డబ్బింగ్ జానకి అని, అందుకని డబ్బింగ్ జానకి వేస్తున్నాం అన్నారు. అది సింగర్ జానకి గారు ఏంటంటే ఆల్రెడీ పాటలు పాడుతుంటారు కాబట్టి ఆవిడ సింగర్, షావుకారు సినిమాతో హిట్ అయ్యారు కాబట్టి షావుకారు జానకి. సో మిమ్మల్ని డబ్బింగ్ జానకి గారు అని ఇలా పేరు తీసుకొచ్చారు. నైస్. సో మీరు పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారంట, నిజమేనా? నువ్వు చిన్నపిల్ల కాబట్టి నీకు ఇటువంటి తెలియదు, నువ్వు ఎంత షో కాపీ కొట్టి ఇలాంటి క్వశ్చన్లు కాపీ కొట్టలేవు. పారిపోవడం అంటే ఏం కాదు, అది నిజమే. నేను మా ఆయన నాకు అప్పుడంతా 16-17 ఏళ్ళు అంతే. 16-17 ఏళ్ళు పెళ్ళి అయిపోయింది. ఇద్దరం కలిసి ఇండస్ట్రీకి వచ్చాం. ఓకే. పెళ్ళయింది, మా ఇంట్లో ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఓకే. దాని మీద నాకు మొదటి నుంచి ఏముండేదంటే యాక్ట్ చేయాలని ఉండేది కాదు. పెళ్లి చేసుకున్నావా, సుఖంగా కాపురం చేసుకున్నావా, ఆ మొగుడు తెచ్చి, అప్పుడంతా 300 అంటే చాలా గొప్ప జీతం. అది రోజుకమ్మా నెలకి 300 వస్తే చాలే అనుకునే తత్వం నాది. ఉన్న దాంట్లో సర్దుకోవచ్చు అనుకునేదాన్ని. అలాగా ఆ మెంటాలిటీ అలా ఉండేది అన్నమాట అప్పట్లో. అది ఇలాగ చెన్నై రావడంతో చాలా కష్టాలు పడి నేను మా ఆయన. లవ్ మ్యారేజ్ కదా మీది? లవ్ మ్యారేజ్. అసలు ఎలా స్టార్ట్ అయింది లవ్ మ్యారేజ్? స్టేజ్ మీద డ్రామాకి నేను వెళ్ళాను, ఆయన మిలిటరీ నుంచి అప్పుడే వచ్చారు. ఆయన మిలిటరీ నుంచి వచ్చారు, హార్మోనిస్ట్ ఆయన. ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ రాకపోతే ఈయన వచ్చాడు. వచ్చి ఇంకంతే, అలా జరిగింది. ఇంకా అలా అసలు అప్పట్లో చూసుకోవడానికి లేకపోతే ఇలా మాట్లాడుకోవడానికి చాలా భయపడేవారు. అవును, చాలా గమ్మత్తుగా జరిగింది. అప్పుడు ఫోన్లు గీన్లు లేవు కదా మాట్లాడుకోవడానికి. మరి అప్పుడు ఎలా మాట్లాడుకుంటాం? ఉత్తరాలు కూడా ఎలాగా, నేను సాయంత్రం వాకిలు తుడుస్తూ మామూలుగా అక్కడంతా పొద్దున్న సాయంత్రం తుడుస్తారు కదా, వచ్చి వాకిళ్ళు తుడుస్తారు కదా, అలాగే సాయంత్రం పూట ఒక 4-5 గంటలకి చీపురు పట్టుకుని వాకిలు తుడుస్తూ ఉంటే ఎవరో ఒక అతను అలా వెళ్తూ చిన్న చీట అలా పడేసేవాడు. ఇలాగా అది చూసి నేను ఎవరు లేకుండా చూసి గబుకుని తీసుకొని లోపల పెట్టుకొని లంగా ఉండేలే కదా ఇలా దాచేసుకొని పైట్ సింగ్ సార్ లోపల పరిగెట్టేదాన్ని. మళ్ళీ మీరు రిప్లై ఎలా ఇచ్చేవారు? నా రిప్లై కూడా అంతే, అలా ఉత్తరాల వల్ల చిన్న స్లిప్లు అయ్యి ఇప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఇలా చిట్టి. అది ఆ రకంగా జరిగింది. అంటే ఈ లవ్ స్టోరీ అంతా ఎన్నేళ్ళు జరిగింది? అంటే ఒక 1 year months జరిగి ఉంటుంది, ఒక 1 year జరిగి ఉంటుంది. తర్వాత పెద్ద గొడవలు జరిగాయి. మా నాన్న కంప్లైంట్ ఇచ్చి మైనార్టీ తీరలేదు, మైనార్టీ తీరలేదు అది ఇది అని అంటే, మళ్ళా మా ఆయన తరపు ఒక ఆయన కాకినాడలో ఉన్నారు, వాళ్ళు
ఓకే. వాళ్ళు డాక్టర్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసి అమ్మాయికి మైనారిటీ తీరిపోయింది, ఏజ్ ఎక్కువ ఉంది. అప్పట్లో కూడా ఇట్లాంటి కేసులు ఉండేవా? minority ఉన్నాయి major ఉన్నాయి cases? ఉన్నాయి ఉన్నాయి ఓకే. ఆ రకంగా జరిగి తర్వాత మా వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇంకా ఇంకా అందరు కలిసిపోయారు. అందరు కలిసిపోయి మా బాబు పుట్టాక ఒకటయ్యాం. ఓకే. మా పెద్ద బాబు పుట్టిన తర్వాత ఒకటయ్యాం మేము. సో ఇప్పుడు పిల్లలందరూ కూడా సెటిల్డ్. అందరూ సెటిల్ బాగానే ఉన్నారు. పెద్ద బాబు ఏం చేస్తున్నారు? వాడు మ్యూజిక్, వాడిది ఒక స్టోరీ అంటే వాళ్ళ నానాతత్వం. ఆయన కూడా మ్యూజిక్ చేశాడు సినిమాలకి. మిలిటరీ టెంపర్మెంట్ తోటి ఎవరితోటి తొందరగా కలవకుండా ఇది చేయకుండా అలాగా ఉండేవాడు. దానివల్ల అతను ఫెయిల్ అయ్యారు. ఆయన మెంటాలిటీ వీడికి వచ్చింది. వీడు సింగరు, బాగా పాడతాడు, రైటరు, మ్యూజిక్, కంపోజరు అన్నీ ఉన్నాయి వీళ్ళు. కానీ ఏ లైన్లోనూ వాడు సక్సెస్ కాలేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక విలన్ అనేవాళ్ళు ఉంటారు కదా. ఒక పెద్ద స్టూడియోలో వీడిని చెన్నై నుంచి హైదరాబాద్ పిలిపించి, ఆ స్టూడియో మేము ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం, మ్యూజిక్ అంతా నువ్వు చూసుకోవాలి అని పిలిపించి అన్నీ చేశారు. కరెక్ట్గా వాడి గురువు అక్కడే ఉన్నాడు. మరి ఏం చెప్పారో గురువుకి శిష్యుడికి పడదు ఎప్పుడు. ఆయన దగ్గరే నేర్చుకున్నాడు గిటార్ అది వీడు. మరి ఏమైందో తెలియదు. తర్వాత ఇంకా మళ్ళీ ఆ ఛానల్కి వెళ్ళలేదు. ఒక ప్రముఖ ఛానల్ అది. ఓకే, ఒక ప్రముఖ ఛానల్. బయట ఏమైనా సీన్లు జరిగినప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త ఎలా అంటామో ప్రముఖ ఛానల్. ఓకే. మరి ఇంకో బాబు వాడు జాబ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు. జాబ్ చేసుకుంటున్నాడు. అసలు ఆ నాటకాల్లోకి, డ్రామాస్లోకి, ఆర్ట్లోకి రావాలని అసలు మీకు ఇనిషియేటివ్ ఎలా తీసుకున్నారు? అది ఏమో తెలీదు. అది ఎవరో వచ్చి, నేను 4th స్టాండర్డ్ చదివేటప్పుడు గోరు మల్లికార్జునరావు గారిని మా గురువు గారు ఆయన వచ్చారు. ఆయనను ఒక హార్మోనిస్టు ఇద్దరు వచ్చారు. ఓ బుక్ ఇచ్చారు. బుక్ ఇస్తే నేను మామూలుగా ఏదో పాఠం చదువుతున్నట్టు, ఇప్పుడు ఇంత పొద్దున్న ఈ అమ్మాయి గడగడని చెప్పేస్తుంది అలా చెప్పేశాను. పాఠం చదివినట్టు చదివేస్తాను. వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు ఎలాగే చదివేస్తారయ్యా, మనం వీళ్ళని డైలాగుల్లో చెప్పించాలి అని వాళ్ళిద్దరు కూర్చొని అంటున్నారు. ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను, నాకు అర్థం కాలే. ఆ తర్వాత ఒక 3 నెలలు ప్రాక్టీస్ ఇచ్చారు, స్టేజ్ డ్రామా. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మా గురువు గారు షాప్ ఉంది. తర్వాత వాళ్ళ ఇంటికి రిహార్సల్స్కి వెళ్ళేదాన్ని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంక అదే పని. ఇది ఎక్కడ? రాజమండ్రిలోనా? పెద్దాపురం వెళ్ళి అక్కడ నేర్చుకుని అక్కడ నుంచి 3 months తర్వాత అందరూ ఎవరంటే బాయ్స్ మన 8th స్టాండర్డ్ చదివేవాళ్ళు, 9th స్టాండర్డ్ చదివే పిల్లలు, వాళ్ళల్లో నేను హీరోయిన్ని. నా డ్రామా పేరు కూడా అశాంతి అనే డ్రామా తోటి స్టార్ట్ అయింది నా నటనా జీవితం. అశాంతితో స్టార్ట్ అయ్యి విశ్రాంతి లేకుండా ఎండింగ్ వచ్చింది ఇంకా. అవును, దాని పేరు అశాంతి. ఆయన ఎవరు రాశారో తెలియదు కానీ మంచి పేరు వచ్చింది. వాళ్ళతోటే వేశాను ఫస్ట్. మా గురువు గారు, ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ఇవాళ ఎలా ఉన్నానంటే ఇదంతా ఆయన పెట్టిన అభిక్ష. 3 నెలలు నన్ను మీలో ఉన్న టాలెంట్ ని ఆయన తోమేశాడు పట్టుకొని ఆయన. బాగా హిట్ అయిన డ్రామా ఏంటమ్మా అందులో? నేను బాగా హిట్ అయింది పంజరంలో పక్షులు, కులం లేని పిల్ల, పినిశెట్టి గారి. ఓకే. అవన్నీ. తర్వాత 79లో రాజమండ్రి లలిత కళా పరిషత్తులో కన్నాంబ అవార్డు తీసుకున్నాను, వెండి కిరీటం. ఓకే. అక్కడ సన్మానాలు ఇవి బాగా. సో వీటిని చూసి వీటి నుంచి ఇంకా మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మూవీస్ నాకు ఇంట్రెస్ట్ లేదండి, చెప్పాను కదా, పరిస్థితుల వల్ల మేము చెన్నై వచ్చేసి నేను మా ఆయనను కేవలం బతుకు తెరువు కోసం నేను చేస్తున్నాను. ఇప్పటికీ నేను బతుకు తెరువు అంటే హ్యాపీగా ఉన్నాం, పిల్లలకి వెళ్ళాం అన్నాను. కానీ ఇప్పటి నుంచే ఎందుకు పిల్లల మీద ఆధారపడి, ఎలాగా వాళ్ళ దగ్గర ఉండాల్సిన దాన్ని అనే తప్ప అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పెద్దగా యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు గ్రూప్ డ్యాన్సులు చేశాను, డబ్బింగ్లు చెప్పాను, నాటకాలు వేసుకున్నాను, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసేదాన్ని. శంకరాభరణం దగ్గర నుంచి కదా నాకు ఒక గుర్తింపు వచ్చింది. మా గురువుగారు ఆయన 17 సినిమాలు చేశాను విశ్వనాథ్ గారి. ఓకే. అందుకని నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు. మరి నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయిపోయారు. వాళ్ళని చూసి నేను ఈర్ష్యపడడం లేకపోతే ఇది చేయడం అసలు ఎప్పుడూ చేయలేదు.
కానీ మీరు తిరుగులేని ముద్ర అయితే ఇండస్ట్రీలో వేసారు వెండితెర మీద. అసలు డబ్బింగ్ జానకి గారు అంటే అసలు తెలియని వాళ్ళు కానీ వినని వాళ్ళు కానీ ఎవ్వరూ ఉంటారు అసలు. అసలు మీలాంటి వాళ్ళతో ఇలా ఇంటర్వ్యూ చేయడం కానీ మాకు ఎంత అసలు అది పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక లైబ్రరీని కూర్చోబెట్టి మేము మాట్లాడితే ఎలా ఉంటుంది అలా ఉంది మాకు. ఎన్ని విషయాలు అసలు ఇండస్ట్రీ అసలు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చాలా చూసారు. ఒక 1000 పైగా సినిమాలు చేశారు, దాదాపు ఎన్నో అవార్డులు వచ్చినాయి మీకు. అవార్డుల కన్నా నాకు వచ్చిన స్టేజ్ మీద వచ్చే బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజ్లే ఎక్కువ నాకు. అప్పుడప్పుడు ఇప్పుడు మీరు ఇంత బాగా నోటీస్ అయ్యి అప్పట్లో మీరు డబ్బింగ్ జానకి గారు అంటే మీరంటే కుళ్ళుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మీ చుట్టుపక్కల, ఉన్నారు. లేనిపోని రూమర్లు స్ప్రెడ్ చేస్తుంటారు. అలాంటిది మీరు ఏమైనా రూమర్ విని నవ్వుకున్నా ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు అలాగా 10 మంది మధ్యకి వెళ్ళి పేపర్లో ఎక్కడం లేకపోతే ఇంకో రకంగా అసలు ఎప్పుడు జరగలేదండి. నా విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉండేదాన్ని. నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, ఫీల్డ్కి వస్తే అక్కడ వేషం వేసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, అంతే. వచ్చింది చేసుకోండి, అంతే. పర్టికులర్ గా మీరు దేన్ని అసలు తీసుకోలేదు. ఇవాళ 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టుకునేదాన్ని, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టుకునేదాన్ని. నేను తిని నా చుట్టూ ఉన్న వాళ్ళకి, మా వాళ్ళందరికీ ఏదో కాస్త పెట్టి వాళ్ళని. ఇవాళ నేను పెట్టిన వాళ్ళు కుటుంబాలు చాలా మంది ఉన్నారు మా బంధువుల్లోనే. అందరూ హ్యాపీగా ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా. అదొకటే తృప్తి. మీ చేతుల మీద జరిగిన పెళ్లిళ్ళు అయితే గానీ అవి కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, బాగా లీడ్ చేస్తున్నారని. ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మీ పేరు చెప్పి? లేదు, ఎవ్వరూ లేరు. సో అప్పుడు మీరే, ఇప్పుడు మీరే. మా పెద్ద అబ్బాయికి ఉండేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని, కీబోర్డ్ ప్లేయర్. చెప్పాను కదా, పరిస్థితుల వల్ల వాడు ఇంకా మొత్తం ఇండస్ట్రీగా రాకుండా డివోషనల్ ఇది చేసుకుంటున్నాడు. చెన్నైలోనే ఉన్నాడు, అక్కడే చేసుకుంటున్నాడు. ప్రస్తుతం డబ్బింగ్, వాయిస్ కూడా బాగుంటుంది, డబ్బింగ్లు చెప్తున్నాడు. ఆ నూపురు సీరియల్ చూస్తే హేమమాలిని గారిది, ఆవిడ పిలిచి నాతో పాటు వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి కూడా ఆఫీస్కి. బాబు నువ్వు వేస్తావా అంటే వేస్తానండి అన్నాడు. అలా ఒక సాంగ్, ఫుల్ సాంగ్, జట్కా తోలుతూ ఒక సాంగ్ ఒకటి ఆవిడ ఇచ్చింది వాడికి. అలాగా టైం అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఆ టైం వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఏది జరగదు. అలాగా ఒక బ్యాడ్ లక్. నిజంగా మేము అనుకున్నాం వాడు చాలా మంచి పొజిషన్కి వెళతాడని మేము అందరం ఆశించాం. వాడికి ఉండే టాలెంట్, వాడికి ఉండే టాలెంట్ మెయిన్, చాలా టాలెంట్స్ ఉన్నాయి వాడి దగ్గర. అది మరి బ్యాడ్ లక్ అలాగా అణిగిపోయాడు. ఇప్పుడు డబ్బింగ్లు చెప్తున్నాడు, ప్రస్తుతానికి అయితే డబ్బింగ్లు చెప్తున్నాడు. ఈ సాంగ్స్, చర్చలు అంతా పాటలన్నీ చేస్తూ ఉంటాడు. అంతా బాగా రన్ అవుతుంది. అయితే అన్నయ్య చెప్తుంటే విన్నాను, మీరు నిండు సంసారం అనే సినిమాలో ఏదో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారంట కదా మమ్మ, ఏంటది? అది షూటింగ్ కోసం అవుట్డోర్ వెళ్ళాం. సాయంత్రం ఒక 4-5 అయిపోతుందో లైట్ పోతుంది. చెట్టు మేంచి దూకి నీళ్ళలో పడి చచ్చిపోవాలి నేను. సీను, నాకు నీళ్ళు అంటే భయం. అక్కడేమో మంచి సింహం లాంటి డైరెక్టర్ సిఎస్ రావు గారు, ఆయన చూస్తేనే హడలిపోతారు అందరూ. రెడీ 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 అన్నాడు. పక్కన డూప్కి చెప్పాడు, ఆ అమ్మాయి పడిన వెంటనే నువ్వు టప్పని పట్టుకోవాలి, జాగ్రత్త అని. రామారావు గారు డూప్ వేశాడు ఒక అతను, ఎన్టీ రామారావు గారు డూపు. సరే సరే అన్నాడు. ఇలాగా లైట్ పోతుంది, రెడీ 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 అని ఆయన అరుస్తున్నాడు, టేక్ టేక్ అని. నెమ్మదిగా చెట్టు ఎక్కించారు. బాగా ఇంటికన్నా ఇంకా పెద్దది ఉంది పైన, కింద నీళ్లు అంటే భయం నాకు. ఇంకా డైరెక్ట్ పైనుంచి మీరు పడిపోవాలి. అవతలేమో ఆయన అరుస్తున్నాడు, ఆయన చూస్తే భయం ఒక పక్కనే. ఇంకా దేవుడా దేవుడా, అందులో రామారావు గారు చెల్లెల క్యారెక్టర్ అది. బాబోయ్ ఏం చేయాలి అనుకుని కళ్ళు మూసుకొని దబ్బు పడిపోయాను. టేక్ అనగానే పడిపోయినా నీళ్ళల్లో. పడ్డం ఏంటి, నీళ్ళు మింగేయడం ఏంటి, ముక్కుల్లోకి చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోవడం ఏంటి, ఇంకా ఊపిరి ఆడటం లేదు. గబుక్కుని ఆ డూపు దిగి ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు. ఇంకా రోజు ఆ డూపు తిన్నాడు తిట్లు. మేమేం చెప్పాంరా నీకు, ఆవిడ పడిన వెంటనే పట్టుకోమని చెప్పాం కదా, నువ్వెందుకు రేపు ఏదన్నా అయితే ఏంటి, ఎవరు జవాబుదారి అని చెప్పి నానా తిట్లు తిట్టారు. తర్వాత ఆయన మళ్ళీ రామారావు గారితో వాహిని స్టూడియోలో సెట్ వేసి హాట్ వాటర్ అంతా పెట్టేప్పుడు పోసారు. అవునవును, అప్పుడు మొత్తం సర్కిల్ అంతా కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏంటంటే మనకి మీడియా ఎక్కువ ఉండేది కాదు కాబట్టి ఏదైనా ఇంత జరిగితే ఇంక ఇలా జరిగిందంట, ఇలా జరిగిందంటే ఇలా జరిగింది, ఇలా జరిగిపోయింది. అప్పుడు మీరు ఏంటంటే ఇంక జానకి గారు లేరు మనకి, డబ్బింగ్ జానకి గారు అని చెప్పి రూమర్ స్ప్రెడ్ చేశారు అందరూ. నాకేంటంటే మా అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు నాకు. సో ఇలాగ ఆవిడ మీద రూమర్స్ అలా స్ప్రెడ్ చేశారండి అప్పట్లో. మీకు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు కదా, అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు కొంచెం భయంగానే ఉంది. అప్పుడేంటి ఇప్పటికీ భయమే నాకు. నేను ఫ్లైట్ జర్నీ చాలా వరకు అవాయిడ్ చేస్తాను. అసలు కాంట్ అంటే తప్ప వెళ్ళను. రేపు షూట్ ఉంది, వెళ్ళి తీరాలి, ఫ్లైట్లోనే వెళ్ళాలి అనుకున్నప్పుడే ఎక్కుతాను. లేదంటే అస్సలు నేను ట్రైన్లో హ్యాపీగా వెళ్తాను, బస్సుల్లో వెళ్ళను. నేను కార్ జర్నీ కూడా చాలా వరకు అసలు వెళ్ళను. నేను ట్రైన్లో అయితే హ్యాపీగా వెళ్తాను. మంచిగా స్లీపరు, అవును, పడుకుని జాయిగా వెళ్ళచ్చు. ఎటువంటి వామిట్ సెన్సేషన్లు ఇవేమి ఉండవు. అందుకే నీకు ఇప్పుడు అది కూడా భయం వేస్తుంది. ఇవి వచ్చిన తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత ఏసీలు కూడా ఫుల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏసీ తీరా అంటే నిన్న నా కొడుకు తీసి క్యాన్సిల్ చేయించాను మన షూటింగ్ కోసం. అవును, మీరు చెన్నై వెళ్ళాలి. క్యాన్సిల్ చేయిస్తే ఇంకా అది తిట్టకుండా తిట్టాడు. అలాగా చాలా భయం. ఫస్ట్ ఎక్కింది నేను ఏడిది నాగేశ్వరరావు గారి సినిమా సీతాకోకచిలుక. అక్కడి నుంచి సప్తపది డబ్బింగ్ చెప్పడానికి చెన్నై రావాలి. అప్పుడే ఆయన త్రివేంద్రంలో నాగేశ్వరరావు గారు ఫ్లైట్ టికెట్ తీసి ఎక్కించారు. నాకు దడ ఎలా ఎక్కాలో తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. అది వచ్చింది అప్పుడు అంతా చాక్లెట్లు అవి ఇచ్చేవారు కదా, అవి ఎందుకు ఇస్తున్నారో తెలియదు. ఆ దూది ఒకటి ఇచ్చేవారు, ఈ దూది ఏం చేయాలో తెలియదు. ఇలా అన్నీ ఇలా పట్టుకొని ఇలా కూర్చున్నాను అనమాట. దేవుడా అనుకుంటే అలాగా కరెక్ట్గా జగ్గయ్య గారి మిస్సెస్ ఎక్కారు. వాళ్ళని చూడగానే నాకు కొండంత ధైర్యం వచ్చేసింది. అమ్మ ఉన్నారు కొంచెం పర్వాలేదు అనుకొని ఇంకంతే కళ్ళు మూసుకొని గట్టిగా 1 hour త్రివేంద్రం టు చెన్నై. అదొక పెద్ద ఎక్స్పీరియన్స్. భయం ఇప్పటికే భయంగానే ఉంటది నాకు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికి గుర్తుండిపోద్ది. పైనుంచి వెళ్ళినప్పుడు కింద క్లౌడ్స్ చూడడం ఇవన్నీ ఎలా ఉన్నాయి. చూడండి, నేను విండో సైడ్ సీట్ వస్తే నేను కూర్చోను. ఇప్పుడు విండో సైడ్ కూర్చోను. అయితే ఇప్పటికే ఫ్లైట్ ఎక్కితే ఆ విండో సైడే కావాలంటే నేను కూర్చోను. నాకు ఎందుకో అదే చూస్తే కళ్ళు తిరిగినట్టు ఉంటుందని నేను వెళ్ళాను. నేను ఇటు పక్కనే కూర్చుంటాను. ఓకే, అది అందుకని అప్పటి నుంచి ఇప్పటికే ఫ్లైట్ అంటే భయమే. అందులో ఇప్పుడు ఈ కొత్తగా కట్టిన ఎయిర్పోర్ట్ తెగ నడిపించేస్తున్నారు. అవునవును, చాలా అవస్థ అయిపోతుంది. పక్కనే ఉండేది బేగంపేటలో. అస్సలు చాలా నడక ఎక్కువైపోతుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్లో. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చేటప్పటికి, కారు ఎక్కడానికి బయటకు వచ్చేటప్పటికి చాలరా బాబు ఈ ఫ్లైట్ జర్నీ అనిపిస్తుంది. కాదు, అసలు మీరు ఎన్టీఆర్ గారితోని ఏఎన్ఆర్ గారితోని బాగా నటించారు. సో ఇద్దరితో కలిపి మీకు ఎవరితో మంచి సాన్నిహిత్యం ఉండేది? నాకు ఎవరితోటి లేదండి. నేను ఎందుకంటే నా పరిధిలో నేనే ఉంటాను. నేను చెప్పాను కదా ముందు, నా పరిధిలో గిరి గీసుకొని అందులోనే ఉంటాను. ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉండి నిన్నటి నుంచి చూస్తుంది అమ్మాయిని ఎక్కువ అమ్మాయి నీతోటే ఉన్నా, నేను అలాగే ఉంటాను. నా వర్క్ ఏదో నేను చూసుకుంటాను, వర్క్ అయిపోతారు ఇంటికి వెళ్ళిపోతాను. నా ఇల్లు నా సంసారం తప్ప ఇంకో ఆలోచన ఉండదు నాకు. అంతే మర్యాద. ఇప్పుడు వారంటే రామారావు గారు ఎప్పుడు కూడా రెండమ్మ ఏంటమ్మా అని చాలా గౌరవంగా మర్యాదగా పిలిచేవారు. ఈయన కొంచెం ఏంటంటే జోవియల్గా ఉండి జోకులు వేస్తారు, అంతే తేడా తప్ప ఎవరితో అసలు ఎక్కువ క్లోజ్ అనేది లేదు నాకు. ఇద్దరంటే భయం భక్తి రెండు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద మీరు నటించిన సినిమాల వరకు అందులో ఏ ఆర్టిస్టులతో మీకు బాగా మంచి రిలేషన్ ఉండేది? ఎవరితోటి లేదండి అసలు, ఎవరితోటి. నాకు వాళ్ళు అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటాను. వాళ్ళతో కలిసి భోజనాలు చేయడం లేకపోతే కలిసి వెళ్ళడం చేయను నేను అసలు. వద్దు, మనం ఉండేది ఇది, మనం ఇక్కడే ఉండాలి అనుకుంటాను తప్ప కడుపుకొలతనంగా వెళ్ళి నేను కలిసిపోను ఎవరితోటి. సో ఇంకా వెళ్ళామా, మన పని మనం చేసుకున్నాం, అంతే. ఎవరిలో పలకరిస్తా అలాగేనండి, బాగుందండి, ఓకే అండి, అంతే. ఎందుకంటే వాళ్ళు మనసులో ఏదన్నా అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఇవిడికి పని బాటు లేదా వచ్చి మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఎందుకు వచ్చింది అని చెప్పి నేను అసలు ఎవరిని వెళ్ళాను, ఒకసారి విష్ చేశాను, వచ్చి కూర్చున్నాను అంతే. వర్క్ ఉంటే షార్ట్కి వెళ్ళడం లేకపోతే వచ్చి కూర్చోవడం. ఎవరితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వను నేను. అందుకే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. ఉన్న ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ సంవత్సరానికో 2 ఏళ్ళకో కలుసుకున్నా కూడా హ్యాపీగా మాట్లాడుకుంటాం, అంతవరకే. చాలా మంది ఏంటంటే బయట అనుకోవడం ఏంటంటే మీరు యాక్చువల్లీ బేసికల్గా మీ మనస్తత్వం ఇలా ఉంటుంది, లిమిటెడ్గా ఉండడం, లిమిటెడ్గా వెళ్ళడం. సో మన ఇల్లు మన సంసారం, సో పని చేసుకున్నాము వచ్చేసామా ఇంతే. కానీ జనాలు బయట ఏంటంటే జానకి గారు కనబట్టలేదు ఏంటి, అందరు కలిపి ఇండస్ట్రీలో తొక్కేశారా, ఆవిడ ఎంత మంచి ఆర్టిస్ట్, ఎవరు రానివ్వట్లేదు ఎందుకు, వీళ్ళందరూ వచ్చేసారు, ఆవిడ తోడుతో ఉన్నవాళ్ళు, ఈవిడ ఎందుకు ఆగిపోయారు, ఇలాంటి చాలా క్వశ్చన్లు మీ చుట్టే చాలా వచ్చినాయి. అప్పుడు మీకు వినిపించినప్పుడు ఎలా అనిపించింది? ఏమండి నేను వినలేదు అవన్నీ, ఏమో నాకు తెలియదు అసలు అటువంటి ఏం పట్టించుకో నాకు తెలియదు కూడా. ఇవాళకి హ్యాపీగా ఆ పక్కన బజార్ ఉందంటే బజార్ సంచి వేసుకొని అలా నడుచుకొని వెళ్ళిపోతాను నేను. నాకు కార్లు కావాలి కానీ లేకపోతే ఇంకో దాంట్లో వెళ్ళాను కానీ వెళ్ళను నేను.
హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎవరైనా నవ్వుతూ పలకరించి అమ్మ మీరు పలానా దాంట్లో అవునండి ఉన్నానండి వస్తానండి. అమ్మ ఇప్పుడే సెల్ఫీలు ఒక సెల్ఫీ అంటే ఇది బజార్ అండి, ఒకళ్ళకి ఇస్తే అందరూ వస్తారు, వద్దండి సారీ అనేసి వెళ్ళిపోతూ ఉంటాను. అంత కైండ్ హార్టెడ్ మీరు అసలు. సో మీరు ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ చేయాలనుకుని అది చేయలేకపోయారా? మీ డ్రీమ్ రోల్ ఇంకేమైనా మిగిలిందా? అన్ని వేషాలు చేశాను, అది ఇదని ఏమీ లేదు. కానీ ఒకటి ఒక పిచ్చిదాని క్యారెక్టర్ చేయాలని ఉండేది ఎప్పుడు నాకు. ఒక మెంటల్ క్యారెక్టర్ బాగా అది నాకు. ఎందుకంటే పంచరోళ్ళ పక్షులు నాటకంలో ఆ క్యారెక్టర్ వేసాను, చాలా మంచి పేరు వచ్చింది. అలా అటువంటి పిచ్చి క్యారెక్టర్ ఏదన్నా వచ్చినప్పుడు చేస్తే బాగుంటుందని అనుకుంటాను తప్ప ఇప్పుడు ఇంకా ఆశలు లేవు, ఏమీ లేవు. టైం కూడా అయిపోయింది, వయసు కూడా అయిపోయింది, ఇంకా మనం చేస్తామని కూడా లేదు. వచ్చిన దాన్ని ఉపయోగించుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళడం. ఎన్నాళ్ళు శక్తి ఉంటే అన్ని రోజులు పని చేయడం, హ్యాపీగా మా ఊరు వెళ్ళిపోవడం చెన్నై. ఇప్పుడున్న ఆర్టిస్టులకి మీరు ఇచ్చే అంటే ఇలా చేస్తే బాగుంటుంది, నటీనటులుగా వచ్చే వాళ్ళకి ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ ఏంటంటే చాలామంది ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాము, మేము చాలా ఏళ్ళు ట్రై చేసాము, మాకు అవ్వలేదు అనుకుంటారు. కానీ వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు. కానీ అసలు ఏ వేలో వెళ్తే అవ్వాలనుకునే వాళ్ళు అవుతారు అనేది మీ ఎక్స్పీరియన్స్? ఏ వేలో కాదండి, టాలెంట్ ఉండాలి, టైం ఉండాలి, వెనకాల పుష్ చేసేవాళ్ళు ఉండాలి, మనలో మంచి టాలెంట్ మంచి ప్రవర్తన ఉండాలి. ముందు ఏంటంటే వెనకాల పుష్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉండాలి. ఈ అమ్మాయికి వేషం ఇద్దాము అనుకునేవాళ్ళు ఎవరన్నా ఉంటే, ఈ అబ్బాయికి వేషం ఇవ్వాలి, మనం నిలబెట్టాలి అనుకునేవాళ్ళు ఉంటే వస్తున్నారు. ఇప్పుడు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆర్టిస్టులు వేళ్ళ మీద మనం లెక్క పెట్టుకోవచ్చు, చాలా కొద్ది మంది ఉన్నారు ఇండస్ట్రీలో ఇప్పుడుండే పరిస్థితుల్లో. వాళ్ళ టాలెంట్ ఏదైనా ఒక క్యారెక్టర్ అదే. కొన్ని సంవత్సరాల క్రితం అంటే కొంతమంది డైరెక్టర్స్ మరి ఆ కామెడీ క్యారెక్టర్స్ ఎవరెవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి వేయించి వాళ్ళు నిలబడిపోయారు. అలాగా ఇప్పుడు ఎవరు ఫాస్ట్ వెళ్ళిపోదాం చేద్దాం అనుకునే వాళ్ళే తప్ప ఎక్కడైనా ఏదైనా ఒక సినిమాలో క్యారెక్టర్ ఏదైనా ఒకటి నిలబడుతుందేమో తప్ప వెళ్ళిపోతున్నారు. నేను కూడా సినిమాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ కూడా నేను చూపించట్లేదు. ఇప్పుడు వచ్చిందా వేసుకుందాం, లేదా హ్యాపీగా సీరియల్స్ వేసుకుందాం. సీరియల్స్లో మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. పెద్ద క్యారెక్టర్స్ వేస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్ళినా అదిగో ఆ సినిమాలో ఉంది, ఆ డ్రామాలో ఉంది, ఆవిడ ఏమండి మీ నాటకం చాలా బాగుందండి అని అలాగా అనడం వల్ల మనకి ఏంటి రోజు వెళ్తాం కదా జనం ముందుకి. అదొకటి జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి సీరియల్స్లో ఉంది. మంచి పెద్ద క్యారెక్టర్స్ వెరైటీలు వేయడం వల్ల. ఇంతకు ముందు అంటే ఆప్షన్స్ తక్కువ, ఇప్పుడు ఆప్షన్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓటీటీ, యూట్యూబ్, సినిమాలు, సీరియల్స్. ఇంతకు ముందు ఇన్ని ఆప్షన్లు ఉండేవి కాదు. అప్పట్లో మరి కెమెరా కూడా ఫిలిం ఒక టేక్ వేస్ట్ అయితే చాలా ఇదిగా ఫీల్ అయ్యేవారు. ప్రాంప్టింగ్ అది లేదు కదా అప్పుడు. చచ్చినట్టు డైలాగ్ బట్టి ముందు రోజు అని కాదు, సెట్లో కూడా డైలాగ్ ఇచ్చేస్తే ముందు సీన్ ఇస్తే చదువుకొని ఆ డైలాగులన్నీ పట్టుకొని. మెమరీ పవర్ మీరు ఎలాగా అప్పట్లో ఉండేది. మరి స్టేజ్ ఆర్టిస్ట్, స్టేజ్ నుంచి వచ్చాను కదా, మరి డ్రామా పోర్షన్ మొత్తం బట్టి చేయాలి కదా స్టేజ్ మీద. అలాగా అలవాటు అయిపోయి ఏదైనా చదువుకుంటే ఒక డైలాగ్ అది మైండ్లో ఉండిపోయేది. దాని మీద 1-2 రిహార్సల్స్ ఆర్టిస్టులతో చేసి టేక్ చేసేవాళ్ళు. మరి ఫిలిం వేస్ట్ అయిపోయిందంటే 1 టేక్ 2 టేకుల వరకు సహనం ఉంటుంది మిగతా వాళ్ళకి. ఇంకా తర్వాత ప్రొడ్యూసర్ అవును, అందుకని అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళం. సో ఇంకా మళ్ళీ అప్పుడు అలా సింగిల్ టేకుల్లో చేసేవాళ్ళే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడాను వాళ్ళు పిలవడం, వీళ్ళతో మనకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ఇంకొకరిని తీసుకుంటారు. లేకపోతే ఇంకా కంఫర్ట్ జోన్ లేకపోతే వద్దులే టేకులు ఎక్కువ వేస్ట్ అవుతాయి, ఆపేట అతన్ని ఆపే లేకపోతే ఆమెను ఆపేని ఇంకా మార్చేస్తారు. మీరు వంటలు బాగా చేస్తారని మేము విన్నాం. మీరు ఏ వంట బాగా చేస్తారు? ఏదైనా చేస్తాను నేను. నాన్ వెజ్, వెజ్ కూడా బాగానే చేస్తాను నేను. వంటలు అంటే అది ఆడవాళ్ళకి సహజమైన గుణం కదా. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే వంట చేసి బయటికి వెళ్ళేదాన్ని. షూటింగ్లు ఉంటే తెల్లవారుజాము లేచి గబగబా వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి పరుగులు పెట్టేదాన్ని. మీ వంట అంటే మీ ఆయన గారు చాలా ఇష్టంగా తింటారని కూడా విన్నాను. ఎవరైనా పెళ్ళాన్ని చేస్తే మొగుడు ఇష్టంగా తిండండి మరి చెప్తారు మీరు. ఏ మొగుడు ఇష్టంగా తింటే పెళ్ళాం బాగా చేస్తే, బాగా చేయలేనప్పుడే కదా ప్రాబ్లం. బయట వంటలు కాదు మా జానకి చేసే వంటలు నేను తింటానని చెప్పి ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని ఇంట్లో? అవన్నీ చెప్పకూడదు, అవన్నీ ఆయన స్వీట్ మెమరీస్ అయినా చెప్పకూడదు. ఓకే అమ్మ. సో ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకు మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఎవ్వరు మన మాట వినరండి. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా,
ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి అనుభవాలు వాళ్ళవి. ఎవరికి మనం ఏం చెప్పినా కూడా వినరు అసలు ఎవరును. వినే పరిస్థితి, మన పిల్లలే మన మాటలు వింటాం లేదు, ఇంకా అవతల వాళ్ళు ఎందుకు వింటారు చెప్పండి. అంటే మరి జనరేషన్ చేంజ్ అయితే మరి అదే, మరి అందుకే చెప్తున్నాను. వింటున్నారా? ఇక్కడ మాత్రం ఏమైనా వింటున్నారా అంటున్నాను అటువైపు. అదే చెప్తున్నాను. అందువల్ల ఇప్పుడు మనం చెప్పడం వేస్ట్, వాళ్ళు వినడం వేస్ట్. ఊరికే కాసేపు ఇగో వీడియో చేసుకుంటే ఓహో ఇదో సంగతి అని అనుకుంటారు తప్ప మనం చెప్పడం కూడా వేస్ట్. ఎవరు మన మాటలు వినరు. ఎవరు జీవిత విధానంలో వాళ్ళు అలాగా పయనిస్తూనే ఉంటారు, అలాగా ఎవరు వినరు. ఉమ్మడి కుటుంబాలు లేవు, ఏమీ లేవు. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఒక ప్రేమలు, అభిమానాలు. ఎలా అయిపోయిందంటే లైఫ్ అనేది ఒక డబ్బుతో కొలుచుకునే పరిస్థితికి వచ్చేసింది. ఇదివరకు లాగా ప్రేమలు, ఆప్యాయతలు ఏమీ లేవు. ఇంట్లో ఒక ఇంట్లో అందరం ఉంటే ఎంతో ప్రేమగా, ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు అసలు. అందరం ఇక్కడ ఇప్పుడు అన్ని కూడా సింగిల్ కుటుంబాలే. అవును, ఉమ్మడి కుటుంబాలు చూసుకోవడం మేము చాలా కాలం అయిపోయింది. అవును, ఉమ్మడి కుటుంబాలు ఎవ్వరు లేరు. థ్యాంక్స్ అమ్మమ్మ, ఇవాళ వచ్చి మీ అనుభవాలంతా మాతో షేర్ చేసుకున్నందుకు. సరే, నీ అనుభవాలు ఏమిటో చెప్పు, వింటాను. అవును చెప్పు, మరి నువ్వు యాక్టింగ్ ఎలా చేస్తున్నావు చెప్పు. మరి నీ అనుభవాలు కూడా చెప్పు. నువ్వు కూడా అలా కూర్చొని ఉన్న దాంట్లోనే చేసావు కదా, చాలా ప్రాజెక్ట్ అన్ని మీరు చేశారు కదా, దాంతోనే చెప్పేదన్నాను. ఇప్పుడు జనాలకి మా తరం వేరు, మీ తరం వేరు, ఇంకా రాబోయే తరం అంతకన్నా వేరు. మీరైతే ఏదైనా చెప్పండి, నన్ను అంటున్నారుగా. అంటే ఇంక నేను చెప్పేది ఏముంది, నేను అడగాల్సిన క్వశ్చన్స్, నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ నువ్వు అడిగేసి కదా, ఇంక చెప్పేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, వచ్చి మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేసినందుకు, ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదా వ్యూవర్స్, దాసరి జానకి గారి దగ్గర నుంచి డబ్బింగ్ జానకి గారి దాకా ఎలాగ ఆవిడ ప్రయాణం సాగిందన్నది. ఇంకా ఎన్నో విలువైన వీడియోస్ని, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ని, ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ హంగామా. బాయ్. బాయ్.